ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెండింగ్లో రేషన్ కార్డులకు తెరపడింది. కొత్త రేషన్ కార్డులకు కీలకమైన సమాచారం ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో కేవలం 50,000 మాత్రమే కార్డులను మంజూరు చేశారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ అక్టోబర్ మొదటి వారంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలియజేశారు. తాజాగా రైతు రుణమాఫీ ఆధారంగా రేషన్ కార్డులు తీసుకోవడంతో రేషన్ కార్డుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. గత 5 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. అంతేకాకుండా కొత్తగా పెళ్లైన వారికి 4 ఏళ్లు అయినా కూడా ఇంకా కార్డులు రాలేదు. తల్లిదండ్రులతో కాకుండా కొత్తగా కాపురం పెట్టిన వారికి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేశారు. కానీ వారికి ఇంకా మంజూరు కాలేదు. వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఈ అక్టోబర్ నెలలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. అర్హులైన వారు డేటాను మరియు పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో అర్హులైన వారికి రేషన్ కార్డు మంజూరు చేస్తామని తెలిపారు. ఎంఆర్ఓ ఆఫీసులోని మీ సేవా కేంద్రాల్లో ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన వారికి పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల సంగతికి వస్తే ఇంకా సమాచారం రాలేదు. కానీ కొన్ని రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు మాత్రమే మీ సేవలో చేసుకోవచ్చు. ఇక రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులను కూడా జారీ చేస్తున్నారు. ఈ అక్టోబర్ నెలలో ఈ 2 రోజుల్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానున్నది. మంత్రులు ఈ సమావేశంలో శ్రీనివాసరెడ్డి ఈ విధంగా అన్నారు. ప్రస్తుతం రేషన్ కార్డులు రాష్ట్రంలో 90 లక్షలకు మేర ఉన్నాయి. అందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం హయాంలో 50,000 కార్డులు మాత్రమే ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 21న మరొకసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానున్నది. ఈ నెలాఖరులో కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. అక్టోబర్లో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.